ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8:15 ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఆమె అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మరి పేతురత జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని యొక్క స్పర్శతో ఆమె స్వస్థత పొందిన ఆమె ఊరికనే ఉండలేదు, వెంటనే లేచి ఆయనకి ఉపచారం చేసెను అని మనం గమనిస్తున్నాం. మనలో ఎంతోమంది ప్రార్థనల ద్వారా స్వస్థతలు పొందుతూ ఉంటారు. ఫోన్లో ప్రార్థన చేసినా, మనుషులకు దగ్గర ఉండి ప్రార్థన చేసినా స్వస్థతలు పొందుతారు. కానీ మరి ఎవరు కూడా ఎక్కడ కూడా సాక్ష్యం చెప్తున్నట్టుగా నేను ఎక్కువగా వినలేదు. చాలా తక్కువ మందే దాని గురించి దేవుడు నన్ను బాగు చేశాడు, నేను దేవుని స్పర్శ ద్వారా లేదా దేవుని మాట ద్వారా స్వస్థత పొందానని చెప్పగలిగిన వారు చాలా తక్కువ మందిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 12:8-9 దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏం చెప్పి ఉన్నాడంటే, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో, మనిషి కుమారుడు దేవుని దూతలతో వచ్చినప్పుడు ఆయన ఎదుట నేను కూడా వాడిని ఒప్పుకోను అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎవరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు మనం గమనించినప్పుడు పరిశుద్ధుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని మాట చేత సంధించబడిన తర్వాత ఆ కంటి చూపుతో పోయి అతను దమస్కులో ఒక 3 దినాలు కంటి చూపు లేనివాడు అయి ఉండి ప్రార్థన చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత అననీయ అని దేవుని యొక్క భక్తుడు వెళ్ళి ఆయన్ని ముట్టి స్వస్థపరిచినప్పుడు కళ్ళలో నుంచి పొరలు వంటిది రాలిపోయి కంటి చూపు పొంది అతను లేచి బాప్టిజం తీసుకొని దేవుని సేవకుడుగా మారినట్టుగా మనం చూస్తున్నాం. అతడు శరీరంలో శక్తి పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత దమస్కులో ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుడని ప్రకటిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అతడు శరీరంలో బలం పుంజుకున్న తర్వాత యెరూషలేముకి వెళ్ళి అక్కడ సహోదరులతో కూడా ఉండి యేసుప్రభువే నిజమైన దేవుడని సాక్ష్యం ఇస్తున్నట్టుగా గమనిస్తున్నాం. అతను పొందినటువంటి ఆ యొక్క స్వస్థతను బట్టి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేకపోతున్నాడు. మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు దీన్ని గమనించి యేసు ప్రభువుని గురించి ఇతను సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను బ్రతకకూడదనే తీర్మానం తీసుకొని అతన్ని చంపాలని ఉద్దేశించారు. అయితే దేవుని సేవకులు లేదా పౌలుకు స్నేహితులు అతన్ని ఒక గంబలో ఉంచి కిటికీలో గుండా కిందకి దింపి అక్కడి నుంచి పారిపోయేటట్టు సహాయం చేశాడు. పౌలు అక్కడి నుంచి పారిపోయి రహస్యంగా ఉండలేదు, మరలా అనేకమైన ప్రదేశంలో తిరిగి యేసే నిజమైన దేవుడని సాక్ష్యం ఇస్తూ సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపుకు మార్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇదనం మనం దేవుని యొద్ద నుంచి ఎన్నో మేలు పొందుతున్నాం. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? కనీసం మన ఇంటి వారితోనో లేకపోతే మన స్నేహితులతోనో మన పక్క వాళ్ళతోనో దేవుడు గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మనకు సహాయం చేస్తాడని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మన మనస్సాక్షిని గురించి మనం పరిశోధించుకోవాలి. పేతురత్త స్వస్థత పొందింది, వెంటనే లేచి వారికి ఉపచారము చేసింది. నాకు జ్వరం వచ్చిందని పత్యం ఉండటం లేదు. మనం కూడా దేవుని యొద్ద నుంచి మేలు పొందినప్పుడు ఒక సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలని దేవుని యొక్క నిశ్చయం. అందుకే దేవుడు ఈ వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి అయినా మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమంటే, దేవుడు నాకు చేస్తున్న మేలను బట్టి నేను ఇతరులకు సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాను, దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించుకుంటాను అనే తీర్మానము తీసుకోవాలి. మనం ఏం చెప్పొద్దు వాళ్ళకి, దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, మీరు కూడా విశ్వాసం ఉంచండి, దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు అని చెప్తే చాలు. ప్రియమైనటువంటి దేవుని అలా చెప్పాలని, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వని వారిని గురించి నువ్వు కూడా తండ్రి ఎదుట ఒప్పుకోవు అని వాక్యములో చూస్తున్నాం. ప్రభువా, మేము నీ ఎద్దు నుంచి పొందిన ప్రతి మేళను గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండనట్టుగా మీరు మాకు సహాయం చేయమని, అభిషేకించమని, దీవించమని
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.